హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్సీసీ కేసుకి సంబంధించి మళ్ళీ మన వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. జీకే గారు, ఇప్పటికీ ఎస్సీసీ కేసు అనేది మనకి కంప్లీట్ అయిందని చెప్పి 1 year అవుతుంది. అంటే ఈ ఆగస్టు 14వ తారీఖుకి సంవత్సరం అయిందన్నమాట. ఈ సంవత్సరం బట్టి కంపెనీ అసలు మనకి ఎందుకు ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు, బేసిక్గా అయితే మన ఎస్సీసీ వాళ్ళు అసలు ఏమేమని చెప్పారు, మన కంపెనీ మీద ఎటువంటి ఆరోపణలు చేశారు అనేది ఇంకొకసారి మాకు క్లారిటీ ఇవ్వండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలామంది అడిగారు. దాని గురించి నేను ఈ ఎస్సీసీ కేసులో గత సంవత్సరం ఆగస్టు 14 మనకి ఏం జరిగింది ఏంటనేది మొత్తం క్లియర్గా మనకు అర్థమయ్యే భాషలో మనమైతే చెప్పుకుందాం. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదిగోండి, ఇక్కడ ఆగస్టు 14, 2025లో ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయింది. అలాగే రీసెంట్గా జూన్ 9వ తారీఖున ఒక అప్డేట్ అయినట్టు చూపిస్తున్నారు. కానీ దానికి సంబంధించి అయితే ఇదిగోండి లాస్ట్ పారాగ్రాఫ్లో మనం ఇలా స్క్రోల్ చేస్తే లాస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది. ఇదిగోండి ఆగస్టు 14 లాస్ట్. దాని తర్వాత ఇక్కడ మనకి జూన్ 8, జూన్ 9 కూడా వచ్చినట్టు చూపిస్తుంది. కానీ ఈ డాక్యుమెంట్ అనేది మనం డౌన్లోడ్ చేయడానికి కానీ చూడడానికి కానీ లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసామంటే మనం అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ పే చేసి చూసేంత ఇంట్రెస్ట్ అనేది మనం ఇప్పుడు చూపించలేం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆగస్టు 14వ తారీఖున అసలు ఏం చెప్పారు అంటే ఈ నోటీస్లో వాళ్ళు ఏం చెప్పారు, ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు మనకి ఎస్సీసీ కేసు మీద ఆన్బేస్ కంపెనీకి సంబంధించి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే. నేను దాన్ని ChatGPTగా పీడిఎఫ్ అనేది ఇచ్చి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా పాయింట్లు యాడ్ చేయమని చెప్పాను అనమాట. అప్పుడు అది ఏం చెప్పింది అనేది ఇక్కడ మనం చూద్దాం. ముందుగా ప్రధానంగా తీర్పు శిక్షలు. ఓకే. ఆన్బేస్ సంస్థ చెల్లించిన మొత్తం మోసం అంటే ఆన్బేస్ కంపెనీ ద్వారా ఏదైతే జరిగిందో ఆ ప్రాబ్లం వచ్చేసి దాదాపు $2,62,20,000. ఓకేనండి. అంటే మనం ఇండియన్ కరెన్సీలో దీన్ని కన్వర్ట్ చేసి చూసినప్పుడు మనకి తెలుస్తుంది. మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న డాలర్ $100 లెక్క వేసుకున్నా సరే మీరు దాన్ని బట్టి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్న తర్వాత దానికి తోడు దానికి వడ్డీ కూడా పడింది అన్నమాట. అంటే వాళ్ళు చేసిన ప్రాబ్లము అలాగే వెనక్కి తీసుకోవడంతో పాటు వడ్డీ అనేది $12 లక్షల దాకా వడ్డీ అనేది చెప్పారన్నమాట. అలాగే సివిల్ పెనాల్టీ, దాంతోపాటు పెనాల్టీ వచ్చేసి నిందితులైన అష్రఫ్ ముఫరే అలాగే ఆన్బేస్ కంపెనీకి చెరొక $4 million సివిల్ జరిమానా చెల్లించినట్టుగా కోర్టు ఆదేశించిందన్నమాట. అలాగే నిషేధం అంటే ఎటువంటి నిషేధం పెట్టారంటే అష్రఫ్ ముఫరేస్ రాబోయే 8 సంవత్సరాల పాటు ఎటువంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో డైరెక్ట్గా కానీ లేదా ఆఫీసర్గా కానీ బాధ్యత చేపట్టకూడదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పుడు మనకి దిలాన్ గారు చెప్పిన ప్రకారం పబ్లిక్ అంటే గవర్నమెంట్ సంబంధించిన లీగాలిటీ సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనది ప్రైవేట్ కంపెనీ అన్నమాట. ఎల్ఎల్సీ అంటే ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్కి సంబంధం ఉండదన్నమాట. ఓకే. వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో ఆఫీసర్గా కానీ లేదా మిగతా వాటిగా డైరెక్ట్గా కానీ ఉండకూడదని చెప్పారు తప్ప ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పాల. ఇది ఒక ప్లస్ ఒక మైనస్ రెండు ఇందులోనే మనం చూడొచ్చు. అలాగే కేసు కొట్టివేత. ఓకే. కేసు అనేది కొట్టేసం గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అస్మహాన్ ముఫరేష్ అంటే యాష్ గారి వైఫ్ మాట యస్మగార్ ముఫరేష్పై వచ్చిన అక్రమ సంపాదన ఆరోపణలు కోర్టు పూర్తిగా కొట్టేసింది. అంటే వాళ్ళ వైఫ్ మీద వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో అది పూర్తిగా కంపెనీ అయితే కొట్టేసింది. అలాగే ముఖ్యమైన నిబంధనలు ఏంటి? శాశ్వతంగా నిషేధం. అష్రఫ్ ముఫరే మరియు ఆన్బేస్ సంస్థలు ఇకపై పెట్టుబడిదారులకు మోసం చేస్తే ఎటువంటి స్కీము లేదా తప్పుడు ప్రచారాలు చేయకూడదని కోర్టు శాశ్వత ఆంక్షలు అయితే విధించిందన్నమాట. అంటే ఆన్బేస్ పేరు మీద కానీ లేదా ఆయన పేరు మీద కానీ ఎటువంటి మోసాలు చేయొద్దని చెప్పి కోర్టు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చిందన్నట్టు చెప్తుందన్నమాట. అలాగే పిరమిడ్ మార్కెటింగ్ స్కీములపై నిషేధం. కేవలం కొత్త సభ్యులకు చేర్పించడం ద్వారా మాత్రమే లాభాలు లేదా కమిషన్లు వస్తాయని ఆశ చూపే ఎటువంటి మార్కెట్ కార్యక్రమాలు మీరు నిర్వహించకూడదు. అంటే బేసిక్గా జనాలను న్యాయం చేసి వాళ్ళతో డబ్బులు పెట్టిస్తే మనకు వచ్చే డబ్బులు అది MLM పిరమిడ్ స్కీమ్ కింద లెక్క వస్తుందండి. ఓకే. అంటే ఖచ్చితంగా కింద వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు డబ్బులు పెట్టిస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావని ఏదైనా సరే. అలాగే విదేశీ నిధుల రికవరీ అన్నమాట. అంటే ఎస్సీసీ కేసు పడిన తర్వాత మనకి సంబంధించిన వాటి గురించి కూడా విదేశాల్లో లేదా ఇతర అనుబంధ సంస్థల్లో ఉన్న ఆన్బేస్ నిధులు తిరిగి వెనక్కి రప్పించడానికి. ఓకే. అంటే ఎక్కడైతే మన అమౌంట్లన్నీ హోల్డ్ అయిపోయినాయో ఆ అమౌంట్ అంతా తిరిగి రప్పించడానికి మీరు కోర్టుకు ఎస్సీసీకి పూర్తి సహకారం అందించాలి. అంటే అమౌంట్ అంతా బ్యాక్ తీసుకురావడానికి ఎస్సీసీ వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని చెప్పి కంపెనీ వాళ్ళకి చెప్పారన్నమాట. అలాగే అప్పీల్ హక్కు లేదు. నిందితులిద్దరూ తమ తప్పులను ఒప్పుకోవడమే ఈ తీర్పుకు అంగీకరించారు. ఓకే. అలాగే దీనిపై హైకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కును వదులుకున్నారు. అంటే అప్పీల్ చేసుకునే హక్కు అయితే వదిలేసుకున్నారన్నమాట. జస్ట్ వాళ్ళు లీగాలిటీ పరంగా ఏవైతే ఉన్నాయో వాటికన్నింటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నింటికి అంగీకరించారు. అంటే ఆంక్షన్స్కి అంగీకరించారన్నమాట. కాబట్టి దీనిపై హైకోర్టుకి అప్పీల్ చేసుకునే హక్కును కూడా వదులుకున్నారు. అప్పీల్ కూడా ఇంకా చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో బేసిక్గా ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇస్తాను, మనకి హోల్డ్లో ఉన్నాయని చెప్పి యాష్ గారు చెప్పారు. దాని తర్వాత హోల్డ్లో లేవు,
అవి దుబాయ్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులో ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఆయనే బ్యాంకులో కూడా లేవు, మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి తీసుకుపోయాడని చెప్పారు. అలాగే ఆ మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి ఈజిప్ట్కి పారిపోయాడని చెప్పారు. బట్ ఇన్ని సంవత్సరాలు బట్టి అతను ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, అతను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మహమ్మద్ కమాల్ అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు, కొంచెం పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఫోటో చూస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపడతారన్నమాట. మరి ఎందుకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేది మనకు ఇంకా అర్థం కావట్లేదండి. ఓకే, అలాగే ఈ పీడిఎఫ్ కాకుండా దీనికి ముందున్న పీడిఎఫ్ కూడా ఒక్కసారి మనం వెరిఫికేషన్ చేద్దాం. ఇదిగోండి, ఇది 2వ పారాగ్రాఫ్ అన్నమాట. ఈ 2వ పారాగ్రాఫ్లో ఈ మిగతా ఏదైతే సబ్జెక్ట్ ఉంది దాంతో కూడా మనకి ఇంచుమించు దాంట్లో మనం ఇందాక చదివిన దాంట్లో ఉన్నది ఉంది. అది కాకుండా కొత్త పాయింట్స్ ఏమున్నాయని ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సివిల్ జరిమానా అంటే పెనాల్టీ అనేది మనకు $4 million వేశారు కదా. ఆ $4 million మొత్తం కూడా జరిమానా తీర్పు వచ్చిన 10 రోజుల్లోగా, అలాగే ఆన్పేసు సంస్థ మొత్తం 31 మిలియన్ల బాధ్యతను 90 రోజుల్లో ఎస్సీసీకి చెల్లించాల్సిందిగా ఉంటుందని చెప్పారు. ఇది కూడా ఆల్రెడీ యాష్ గారు చెల్లించారని కూడా చెప్పారన్నమాట. అంటే ఏదైతే పెనాల్టీలు ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మొత్తం కూడా యాష్ గారు అయితే చెల్లించారని చెప్పారన్నమాట. కాబట్టి విదేశీ నిధుల రికవరీ మరియు దివాలా నిబంధనలు అంటే రికవరీ ఏ రకంగా చేస్తారనేది విదేశాల్లో లేదా ఇతర అనుబంధ సంస్థలో ఉన్న ఆన్ ప్యాసు నిధులు వెనక్కి రప్పించి కోర్టు జరిమానా కింద జమ వేయించబడడానికి నిందితులిద్దరూ పూర్తి సహకారం అందించాలి. అంటే ఏదైతే వేరే దేశాల్లో వేరే దేశాలంటే ఇంకా యూఎస్ కాబట్టి మన ఇండియా కానీ దుబాయ్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చిన తర్వాత కోర్టు జరిమానా కింద చేయడానికి నిందితులిద్దరూ కూడా పూర్తి సహకారం అంటే ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అందించాలని చెప్పారన్నమాట. అలాగే ఒకవేళ అష్రఫ్ మొఫారే దివాలా పిటిషన్ పెట్టినప్పటికీ ఈ కోర్టు విధించిన జరిమానాలు అలాగే బాధ్యతల నుండి అతనికి ఎటువంటి మినహాయింపు ఉండదు. అంటే ఏవైతే కంపెనీ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అని వాళ్ళు ఎస్సీసీ వాళ్ళు చెప్పారో దాంట్లో వాళ్ళకి ఎటువంటి మినహాయింపు ఉన్నదని చెప్తున్నారన్నమాట. ఇవి ఫెడరల్ సెక్యూరిటీ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయి కాబట్టి ఈ అప్పులు చెల్లించాల్సిందే. అంటే ఏదైతే ఈ పెనాల్టీలు ఉన్నాయో అన్నీ కూడా చెల్లించాల్సిందే అని చెప్పి ఉందన్నమాట. ఓకే, అలాగే మిగతా టాపిక్ గురించి కూడా ఒకసారి అడుగుదాం దీన్ని. ఇదిగోండి, నేను ఇంకోటి అడిగాను అనమాట. ఇక్కడ ఏమడిగానంటే అలా అయితే ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏమైనా అమౌంట్ రికవరీ అవుతుందా అంటే లేదా వెనక్కి అంటే మన డబ్బులు ఏమైనా వెనక్కి ఇచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి అడిగాను అనమాట. ఇక్కడ అది మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత అవును, ఇందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఆర్డర్ల ప్రకారం బాధితులు నష్టపరిహారం అందించడానికి ఈ నిధులు రికవరీ ప్రక్రియ చేపట్టారంట. అంటే మనకి ఏదైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ఇవ్వడం కోసమే మొత్తం అన్ని దేశాల్లో ఉన్న అమౌంట్ని కోర్టుకు వచ్చే విధంగా వాళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మిగతా విషయాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ పైన మనం వదిలేసి కింద డబ్బు ఎప్పుడు వస్తాయి, కోర్టు ఆదేశాల ప్రకారం ఆన్ పేసు సంస్థకు డబ్బులు కట్టడానికి 90 రోజుల సమయం ఉంది కదా. వారు ఆ మొత్తాన్ని ఎస్సీసీకి పూర్తిగా చెల్లించిన తర్వాత బాధితులు క్లెయిమ్ ప్రక్రియ మరియు పంపిణీ ప్లాన్ను కోర్టు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టొచ్చు. అంటే పర్టికులర్ టైం డేట్ అని చెప్పలేదండి. దాదాపు 1 year అయిపోయింది. మరి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. అలాగే విదేశీ నిధుల రికవరీ ఒకవేళ కంపెనీ డబ్బులు విదేశీ అకౌంట్లో దాచినట్లయితే వాటికి కూడా వెనక్కి రప్పించి బాధితులు జరిమానా కింద జమ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అంటే మనకి బ్యాక్ వేయాలని చెప్పి కోర్టు అయితే ఆల్రెడీ చెప్పింది. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం, కోర్టు అయితే నిధులు వసూలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఏదైతే ఉందో నిధులు అనేది వసూలు చేయమని ఆదేశించింది. కానీ ఆ సంస్థల వద్ద ప్రస్తుత ఆ డబ్బు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా లేదా అనేది దానిపై బాధితులకు వచ్చే వాటా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ అయితే అది. అందు గురించి ఇక్కడ మనకి యాష్ గారు డబ్బులు అనేది వేరే వాళ్ళు ఎత్తుకుపోయారని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే డబ్బులు లేవని చెప్పాలంటే మరి ఎవరెవరు తీసుకెళ్ళినట్టు చూపించాలి కాబట్టి. అంటే కొంతమంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్న గురించి నేను చెప్తున్నా. ఇంకొంతమంది ఏమంటున్నారంటే జీకే గారు ఇవన్నీ కాదండి, యాష్ గారు దాని తర్వాత ఎవరైతే కేసు పెట్టారో ఆవిడ ఈ మహమ్మద్ కమాల్ వీళ్ళందరూ కావాలనే ఈ కేసు పెట్టించుకొని డబ్బులు మొత్తం ఇచ్చేసారు, స్కామ్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ నిజాలు అనేది దేవుడికి యాష్ గారికి తప్ప మనకు తెలియదండి. కాబట్టి నేను పూర్తిగా వాళ్ళ మీద వీళ్ళ మీద అయితే నింద వేయలేము. ఇక్కడ రియాలిటీ ఏంటనేది మీకు మొత్తం నేను చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి వాటి చూసుకోవాలి. ఓకే, కాబట్టి అమౌంట్ వేయమనే కోర్టు చెప్తుంది. కానీ అమౌంట్ వేయాలంటే విదేశాల్లో ఎక్కడెక్కడైతే మన డబ్బులు ఉన్నాయో అన్నీ కూడా బ్యాక్ తీసుకొచ్చిన అమౌంట్ని మనకైతే వేయాలన్నమాట. కానీ దానికంటే సమయం పడుతుంది అంటున్నారు. కానీ ఎంత సమయం పడుతుంది? ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది. అక్కడ కోర్టుకి కట్టాల్సింది అయితే మన వాళ్ళు బాగానే కట్టేశారు. బట్ మనకి ఇవ్వాల్సింది మాత్రమే ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వలేదు. ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఓకే, కాబట్టి విదేశాల్లో డబ్బు వెనక్కి వచ్చిన తర్వాత ఆ వెనక్కి వచ్చిన డబ్బులు అయితే ఉన్నాయో బాధితులు అంటే మనలాంటి వాళ్ళకి బాధితులందరికీ కూడా జరిమానా కింద జమ చేయాలని కోర్టు అయితే స్పష్టం చేసింది. ఓకే, దాన్ని బట్టి మరి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు లేకపోతే ఏంటి అని తెలీదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బాధితులకు డబ్బులు ఇవ్వాలంటే ముందు కంపెనీ దగ్గర డబ్బులు ఉండాలి కదా అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అందుబాటులో ఉన్నాయి లేదనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, కాబట్టి కంపెనీ ఏం చెప్తుంది, ఇక్కడ డబ్బులు లేవు, డబ్బులు అనేది స్కామ్ జరిగింది, ఇంటర్నేషనల్ కుట్రలో అది ఇది అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఏమీ కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. డబ్బులు వస్తాయా రావంటే ఇక్కడ వాళ్ళే క్లారిటీ ఇవ్వట్లేదు, ఇంకా మనం ఎక్కడి నుంచి క్లారిటీ ఇవ్వగలని చెప్పండి. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇంత జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు మనకి, అసలు బూతులే వస్తున్నాయి కానీ
ప్లాట్ఫామ్ మంది కాబట్టి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ నేను కొడతాను చూడండి. ఇప్పుడు చెప్తే చూడండి, ఆన్ పేస్ నుంచి ఎవరికైనా డబ్బులు పడ్డాయి లేదనేది. ఎందుకంటే మీరు నేను అబద్ధాలు చెప్పొచ్చు, సోషల్ మీడియా అబద్ధం చెప్పదు కదా. ఇక్కడ చూడండి మొత్తం క్లారిటీ వచ్చింది. ఇక్కడ దీన్ని బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బులు ఇంకా వసూలు కాలేదు. కోర్టు ఆన్ పేస్ సంస్థకు అలాగే అష్రఫ్ ముఫరేష్కు వారి భార్యకి జరిమానాలు అయితే విధించింది. కానీ ఆ డబ్బును వారు పూర్తిగా ఎస్సీసీకి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి ఇంకా పూర్తిగా చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు. బట్ మరి ఆ యాష్ గారికి చెల్లించాలని చెప్తున్నారు అనమాట. వారి నుండి రికవరీ అయిన తర్వాత ఆ డబ్బును బాధితులకు ఇస్తారు. అంటే ఏదైనా రికవరీ అవ్వాలో ఆ రికవరీ అయితే అవ్వలేదని చెప్తారు అనమాట. కాబట్టి ఎస్సీసీ పంపిణీ ప్లాన్ నిందితుల నుండి వసూలైన మొత్తాన్ని బాధితులు ఎలా పంచాలి అనే దానిపై ఎస్సీసీ ఒక అధికారంగా ప్రణాళిక అనేది కోర్టుకు సమర్పించి ఆమోదం పొందాలి. ఈ ప్రక్రియ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అంటే ఇంకా ప్రక్రియ అంటే మనకు డబ్బులు ఏదైతే బ్యాక్ ఇస్తున్నారో ఇంకా ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వాలి. అలాగే ప్రస్తుతానికి క్లెయిములు ఓపెన్ కాలేదు. అంటే ఏవైతే డబ్బులు మనం బ్యాక్ తీసుకోవాలో అది ఇంకా ఓపెన్ కాలేదు. బాధితులకు తమ డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీసీ ఇంకా ఎటువంటి అధికారంగా లింకు లేదా ఫామ్ను విడుదల చేయలేదు. అంటే మనం ఏదైతే మన అమౌంట్ అనేది బ్యాక్ తీసుకురావడం కోసం ఏదైనా ఒక అప్లికేషన్ కానివ్వండి లేదా ఒక లింక్ కానివ్వండి ఇంకా ఎస్సీసీ వాళ్ళైతే మనకి ఎటువంటిది ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు అనమాట. అలాగే బాధితులు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒకవేళ ఆన్ పేస్ గో ఫౌండర్లో $97 కట్టి మోసపోయినట్లయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్ అయిన ఎస్సీజీ పేజ్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అక్కడ ఆన్ పేస్ ఎల్ఎల్సీ పేరుతో ఫండ్ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే క్లెయిములు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఫండ్స్ ఏదైతే వచ్చినాయో ఫండ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకోగలం, అప్పుడు మాత్రం దాన్ని మనం క్లెయిమ్ చేసుకోగలం అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ లింక్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఉంది, ఆల్రెడీ మనం చేసిన పీడిఎఫ్ అనుకున్నా తెలిసి. ఇదిగోండి పీడిఎఫ్ ఉంది. కొంచెం వీడియోలు ఎంత అవుతుంది మరి, సబ్జెక్ట్ అనేది మీకు క్లారిటీగా పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఇంకా డబ్బులు పడిపోయినాయి అంటున్నారు మన వాళ్ళు. లక్షల్లో పని ఆ ఫౌండర్కి $డాలర్ల పని, ఈ ఫౌండర్కి $డాలర్ల పని, ఆ ఫౌండర్ ఫోన్లు ఎత్తట్లేదు, ఈ ఫౌండర్ పరారులో ఉన్నాడని చెప్పి కొత్త అని చెప్తున్నారు కదా. ఇవన్నీ మొత్తం కూడా లిస్ట్ మొత్తం ఇలా చదువుకోవచ్చు మీకు ఓపుకుంటే. ఓకే, ఎంత చదివినా సరే మనం ఏదైతే చెప్పామో అదే ఉంటుంది. అంతకన్నా గొప్ప విషయాలు కొత్త విషయాలు అయితే ఇందులో ఉండవు. ఓకే, కాబట్టి ఇక రియాలిటీ పరంగా మన డబ్బులు అనేవి ఇంకా మనకి ఎప్పుడు వస్తాయి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. మన కేసు పడింది వచ్చేసి ఓకే ఇక ఆగస్టు 11, 2023 పడింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు వచ్చిందని 3 సంవత్సరాలు అయినట్టు మొత్తం మీద ఎస్సీసీ అనేది స్టార్ట్ అయ్యి 24, 25, 26 అయినా సరే మనకి ఎటువంటి ఇది అవ్వలేదు. ఇంకా మన కంపెనీ చేసిన ఇబ్బంది ఏంటంటే కేసు పడిందని తెలిసినప్పుడు కేసు కొట్టేలా చేయాలి తప్ప ఈ కేసు పడిన 1 మంత్లోనే ప్యాకేజీలు ఇచ్చి మళ్ళీ కొత్తగా అమౌంట్లు కట్టించడం. ఇక్కడ బేసిక్గా ఎస్సీసీ కేసులు అంతా కూడా $97 ఫౌండర్కి సంబంధించిన అమౌంట్ గురించి చెప్తున్నారు. కానీ దుబాయ్లో మనం కట్టిన అంటే దుబాయ్ ఏదైతే మనకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి అందులో మనం ప్యాకేజ్ డబ్బులు కట్టాం కదా, ఆ అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో. అదే నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. మరి దాన్ని ఏం చేశారనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మహమ్మద్ గమాల్ ఎత్తుకుపోయింది, మహా అయితే దుబాయ్ డబ్బులు మాత్రం ఎత్తుకుపోయి ఉంటాడు. మరి ఫౌండర్ మెంబర్షిప్ కట్టింది మనం యూఎస్లో కదా, ఫ్లోరిడాలో కట్టాం మనం. మరి ఫ్లోరిడాలో అయితే అప్పటికి మహమ్మద్ గమాల్ అనే కూడా లేడు. మరి కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. దీనికి క్లారిటీ అనేది నాకు కూడా లేదు. దాన్ని బట్టి చూడాలి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జీకే లుక్స్.